కర్ణాటక బెల్గాంలో జరిగే రేపు సిడబ్ల్యూసీ సమావేశానికి తెలంగాణ కాంగ్రెస్ నాయకులు హాజరు కానున్నారు. రేపు మధ్యాహ్నం 3 గంటలకు బెల్గాంలో సమావేశం జరగనుంది. సిడబ్ల్యూసీ సమావేశానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, సిడబ్ల్యూసీ సభ్యుడు మంత్రి దామోదర రాజనరసింహ, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డితో పాటు వంశీ చందర్ రెడ్డి హాజరు కానున్నారు. హైదరాబాద్ నుంచి రేపు ఉదయం ప్రత్యేక విమానంలో తెలంగాణ కాంగ్రెస్ నాయకులు బెల్గాం వెళ్లనున్నారు. కర్ణాటక బెల్గాంలో జరిగే రేపు సిడబ్ల్యూసీ సమావేశానికి తెలంగాణ కాంగ్రెస్ నాయకులు హాజరు కానున్నారు. మరి దీనికి సంబంధించిన మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ సునీల్ అందిస్తారు. సునీల్, కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం రేపు కర్ణాటకలోని బెల్గాంలో జరగబోతుంది. రేపు ఎల్లుండి 2 రోజుల పాటు ఈ సమావేశాలు జరగనున్నాయి. దేశవ్యాప్తంగా వర్కింగ్ కమిటీలో ఉన్నటువంటి దాదాపు 150 మందికి పైగా డెలిగేట్స్ తో పాటు కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల సీఎంలు, ఆ రాష్ట్రాల పిసిసి సభ్యులు కూడా మొత్తం 200 మంది హాజరు కాబోతున్నారు. 100 ఏళ్ల తర్వాత బెల్గాంలో తిరిగి కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశాలు జరుగుతున్నాయి. 1924లో డిసెంబర్ నెలలోనే బెల్గాంలో ఏఐసిసి అధ్యక్షుడిగా అప్పట్లో గాంధీ ఉన్నారు. ఆయన నేతృత్వంలో వర్కింగ్ కమిటీ సమావేశాలు జరిగాయి. తిరిగి 100 ఏళ్ల తర్వాత జరుగుతున్నటువంటి ఈ వర్కింగ్ కమిటీ సమావేశాలకు ప్రాధాన్యత ఉందని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్తున్నారు. ప్రధానంగా రానున్న రోజుల్లో బీజేపీని ఎదుర్కోవడం ఎలా అన్న అంశానికి సంబంధించి చర్చించబోతున్నారు. అంతేకాకుండా సంస్థాగతంగా కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడంతో పాటు సంస్థాగత వ్యవహారాలకు సంబంధించి కూడా ఈ వర్కింగ్ కమిటీ సమావేశాల్లో చర్చించినట్టు తెలుస్తోంది. ఈ 2 అంశాలు ప్రధానంగా ఈ వర్కింగ్ కమిటీ సమావేశాలు జరగనున్నాయి. ఇంకా ఈ సమావేశాలకు ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్, ప్రియాంక గాంధీతో పాటు వర్కింగ్ కమిటీ సభ్యులందరూ కూడా హాజరు కానున్నారు. ఇక తెలంగాణ నుంచి సీఎం రేవంత్ రెడ్డితో పాటు పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ఉత్తమ్ కుమార్ రెడ్డి, దామోదర్ నరసింహ, వంశీ చందారెడ్డి హాజరు కానున్నట్టుగా తెలుస్తుంది. రేపు మధ్యాహ్నం బేగంపేట నుంచి ప్రత్యేక విమానంలో తెలంగాణ నేతలు బెల్గాంకి చేరుకుంటారు. రేపు సమావేశాలు ప్రారంభమవుతాయి. ఎల్లుండి బహిరంగ సభను కూడా కాంగ్రెస్ పార్టీ నేతలు నిర్వహిస్తున్నారు. ఇక ఈ 2 రోజుల పాటు పలు తీర్మానాలను కూడా చేయబోతున్నట్టు తెలుస్తుంది. సౌజన్య, థాంక్యూ సునీల్.